మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనము. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ప్రియ దైవజనమా, దేవుడు చెప్పిన ఏ మాట మన జీవితంలో నిరర్థకము కాదు, కానీ దేవుని మాట దాని కాలమందు నెరవేరుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆలస్యం అవుతున్నదని మనము కలవరపడుతూ ఉంటాము. అనేక అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇక దేవుని మాట నెరవేరడం నా జీవితంలో అసాధ్యము అనుకుంటాము. కానీ ప్రతికూలతలన్నీ సమకూడి అనుకూలతకు దారి తీస్తాయి అని గ్రహించము. మరి ముఖ్యంగా ఈ ఆధునిక యుగములో మనిషికి వేచి చూసే ధోరణి నచ్చదు. అన్నీ అనుకున్నదే తడవుగా జరిగిపోవాలి. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో నిరీక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలను తరచి చూస్తే ఎన్నో సంవత్సరాల వారి నిరీక్షణ మన కనుల ముందు దృష్టాంతముగా నిలిచి ఉంది. అబ్రహాము నిరీక్షణ విశ్వాసులకు తండ్రిగా మార్చబడడానికి, యాకోబు నిరీక్షణ ఇశ్రాయేలుగా మార్చబడ్డానికి, యోసేపు నిరీక్షణ ఐగుప్తుకు అధికారి కావడానికి, ఈ రీతిగా మనము చూసుకుంటూ వెళితే దావీదు నిరీక్షణ ఇజ్రాయేలు దేశమంతటికి రాజుగా కావడానికి, వారి జీవితాలలో వారి వాగ్దానాన్ని ఎప్పుడో పొందుకొని ఉన్నారు. కానీ ఆ మాట నెరవేరడానికి ఎంతో కాలము వేచి చూశారు. ప్రియ దైవజనమా, వారి జీవితాలలో దేవుని నిర్ణయ కాలము వచ్చే వరకు ఓపికతో నిరీక్షించారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుడు ఒక మాట ఇచ్చి ఉంటే, ఒక వాగ్దానము ఇచ్చి ఉంటే అది నెరవేరడం లేదు, కార్యరూపము దాల్చడం లేదు అని విసుగు చెందుతూ ఉన్నావా? దేవుని మాటను సంశయిస్తూ ఉన్నావా? ఇక నెరవేరడం అసాధ్యము అని అవిశ్వాసాన్ని నీ హృదయములో వ్యక్తపరుస్తూ ఉన్నావా? అయితే ఈ వాక్యము నీ కొరకే. దేవుని మాట తప్పకుండా దాని కాలమందు నీ జీవితంలో నెరవేరుతుంది. ఆ నిర్ణయ కాలము వచ్చే వరకు దేవుని సన్నిధిలో కనిపెడుతూ నిరీక్షించే బిడ్డగా నీ ఉండాలి. ప్రియ దైవజనమా, నిర్ణయ కాలము అనేది మన విశ్వాసానికి పదును పెట్టే పరీక్ష వంటిది. మన వాగ్దాన నెరవేర్పుకు మనలను నడిపించే ఒక బాట. దేవుని మాట మన జీవితంలో నెరవేరే క్రమంలో మనకెదురయ్యే పరిస్థితులన్నీ మనలను దేవునికి సమీపముగా చేస్తూ, దేవుని పోలికలోనికి రూపాంతరపరుస్తూ, దేవుడు అనుకున్న పరిశుద్ధత మన జీవితంలో వచ్చే వరకు ఆ సంభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు మనలను పట్టి ఆనందిస్తాడో, మనకెదురైన పరీక్షల్లో దేవుణ్ణి హత్తుకొని ఎప్పుడైతే స్థిరముగా నిలబడగలుగుతామో, మన పరిశుద్ధతను కాపాడుకోగలుగుతామో, సనగక గొణగక దేవుణ్ణి స్తుతించగలుగుతామో, అప్పుడు తప్పక దేవుడు మన జీవితాలలో తన మాట నెరవేరే కాలాన్ని మన ముందుకు తీసుకువస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ఎంతకాలం ఈ ఎదురు చూపు అని నీవు భావిస్తూ ఉన్నట్లయితే
ఇదిగో దేవుడు ఈ దినం వాగ్దానం చేస్తా ఉన్నాడు. తప్పక నీ ఎడల తాను చెప్పిన మాట నెరవేరుతుంది, దాని కాలమందు నెరవేరుతుంది. ఆ నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. హృదయమారా దేవుణ్ణి స్తుతించి దేవుని మాట నీ జీవితంలో నెరవేరబడుతుంది అని విశ్వాసముతో నిరీక్షించు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. నీ మాటలు వాటి కాలమందు నెరవేరుతాయని నీవు సెలవిచ్చి ఉన్నావు. అవును తండ్రి, ఈ వాక్యము వింటున్న బిడ్డల జీవితాలలో వాగ్దాన నెరవేర్పు కొరకు ఎంత కాలము నుండి నిరీక్షిస్తూ ఉన్నారో వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను నాయనా. నిర్ణయ కాలము వారి జీవితములో యేసు శక్తిగల నామములో వచ్చునుగాక తండ్రి. వారి వాగ్దాన నెరవేర్పుకు ప్రతికూలముగా ఉన్న పరిస్థితులన్నీ యేసు నామములో అనుకూలపరచబడునుగాక తండ్రి. నీ మాట వారి ఎడల నెరవేరకుండా వారిని చుట్టుముట్టి ఉన్న బంధకాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక తండ్రి. నీ వైపు చూస్తూ నిరీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితములో వారి వాగ్దాన నెరవేర్పునకు నిర్ణయ కాలము సమీపించి ఉన్నదని హృదయమార నమ్ముతూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ ప్రవక్త ద్వారా పలకబడిన దేవుని మాట నెరవేరుటకై యూదా దేశము 70 సంవత్సరముల కాలము పాడుగా ఉండెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.